Welcome to D6. This is Professor Vinod Kumar. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి ప్రధానంగా మత యుద్ధానికి దారితీయనుందా? ఇప్పటిదాకా పాలస్తీనా వరకే పరిమితమైన ఇజ్రాయెల్ వార్ కాస్త అరబ్ దేశాలన్నింటినీ మెల్లమెల్లగా విస్తరిస్తున్నది. అందులో ఇరాన్ని టార్గెట్ చేస్తుంది. సరే, చమురు రాజకీయాలు అటు ఇస్లాం ఇటు క్రిస్టియన్ దేశాల వైపు మధ్య చమురు రాజకీయాలు ఉన్నప్పటికీ, వ్యాపార రాజకీయాలు ఉన్నప్పటికీ, ఆధిపత్య రాజకీయాలు ఉన్నప్పటికీ అవి కాస్త మత యుద్ధాలుగా మారితే ప్రమాదం మొత్తం ప్రపంచ మానవాళికి మనుగడకే ప్రశ్నార్థకమవుతుంది. సో మతం అనేది ఒక మత్తు లాంటిది. ఆ మత్తులో పడిపోయిన ప్రజలు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. కాబట్టి ఏ మతమైనా ఒక మతం ఒక మనిషి యొక్క ఆకలి తీర్చాలి, ట్రస్ట్ తీర్చాలి. అది ఆధ్యాత్మిక ఆకలి, అది ఆర్థిక ఆకలి, అది రాజకీయ ఆకలి, అది సామాజిక ఆకలి కావచ్చు, అది సాంస్కృతిక ఆకలి కావచ్చు. సరే, ఏదైనప్పటికీ ఆ నీడ్ అనేది వాళ్ళ మతం తీర్చాలి. కానీ వాళ్ళ మతం మౌఢ్యాన్ని, మత తత్వాన్ని, మతం మానవత్వాన్ని మంట కలిపి మారణహోమాన్ని సృష్టిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. సో అందులో భాగంగానే ప్రపంచమంతా ఇప్పటిదాకా ప్రపంచ యుద్ధాలన్నీ కూడా మతం పునాదిగానే జరిగాయి. అది మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం కూడా మతం పునాదిగా జరిగాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధం జరిగితే మారణహోమమే. ఎందుకంటే టెక్నాలజీ అందులో ఎంటర్ అయింది. గతంలో ప్రాణహాని జరిగింది, బట్ ఇప్పుడు ఒక బాంబు వేస్తే లక్షలాది మంది ప్రజలు, ఒక అణుబాంబు వేస్తే మొత్తం ప్రపంచమే ఇవాళ సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఇవాళ ఉంది. సో ఆ క్రమంలో ఇవాళ మనం ఈ మత యుద్ధంకు దారి తీయకుండా ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కాస్త కేవలము చమురు కోసమే, చమురు ఆధిపత్యం కోసము, లేదంటే అరబ్ కంట్రీస్ల మీద, తన చుట్టుపక్కల దేశాల మీద తన ఆధిపత్యాన్ని కనపరుచుకోవడానికి ఇజ్రాయెల్ ఇవాళ మొత్తం అమెరికా కానీ ఇవాళ రష్యా కానీ ఇవాళ ఇజ్రాయెల్ను చూసి భయపడుతున్నాయి అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అంత పెద్ద టెక్నాలజీ ఇజ్రాయెల్ సంపాదించగలదు. అతి చిన్న దేశం. ఇవాళ బ్రిటన్ ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నది, అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నది, క్రైస్తవ దేశాలన్నీ ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నాయి, మెజార్టీ క్రైస్తవ దేశాలన్నీ ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్న క్రమంలో ఇవాళ ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశం, ఇంత చిన్న దేశం అంటే అది చూస్తే మనం విచిత్రం అనిపిస్తే జెరూసలేం, ఒక చిన్న జెరూసలేం అంటే ఒక జెరూసలేం అనే ఒక పట్టణాన్ని, యేసుక్రీస్తు పుట్టిన ప్రాంతాన్ని తన కబ్జాలో ఒక యూదులైన యేసుక్రీస్తును కాపాడుకోవడానికి ప్రపంచ మానవాళిని సర్వనాశనం చేయడానికి సిద్ధమవుతుందా మరి ఇజ్రాయెల్? ఇలా మక్కాను కాపాడుకోవడానికో, లేకపోతే ఇవాళ కాబాను కాపాడుకోవడానికో ఇవాళ మొత్తం ప్రపంచ మానవాళిని సర్వనాశనం చేయడానికి సిద్ధమవుతుందా ఇస్లాం? మరి అదేనా మతము? రెండు సమానత్వానికి బోధించే మతాలు, మానవతా విలువల్ని బోధించే మతాలు. ఏమైంది వీళ్ళ విలువలు? ఏమైనా ఈ మానవత్వం? ఏమైనా ఈ సమానత్వము? ఎక్కడ పోయినాయి వీళ్ళ యొక్క విలువలు అని చెప్పి మనం చూసుకుంటే ఇలా మొత్తం టెహరాన్లో కారు బాంబులు, 6 అణుశాస్త్రవేత్తలకు మృతైపోయిండ్రు. తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రాంగణంపై, టెహరాన్లోని రక్షణ శాఖ ఆఫీసు, పోలీస్ హెడ్ క్వార్టర్స్పై ఇజ్రాయెల్ పైకి ఎయిర్ డిఫెన్స్ కన్ను గప్పే హాజ్ కాసిం క్షిపణులు, అలాగే ఇజ్రాయెల్ వైజ్మెన్ ఇన్స్టిట్యూట్పై ఇరాన్ క్షిపణుల దాడులు. అతిపెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీకి ఆ సంస్థ ఆవాసము కల్పిస్తున్నది. 80 లక్షలపై ఇజ్రాయెల్ దాడి, 128 మంది మృతి. టెల్ అవీవ్ శివారులో విధ్వంసము, 10 మంది దుర్మరణము. ఇజ్రాయెల్కు మద్దతుగా పశ్చిమాసియా, బ్రిటన్ సేనలు మా బేస్పై దాడి చేస్తే ఇరాన్ మూల్యం తప్పదంటున్న ట్రంప్. సో ఈ రకంగా చూసుకుంటే మొత్తం ఒకవైపు క్రిస్టియానిటీ, మరొకవైపు ఇస్లాం, ఈ రెండు మతాలు తమ ఆధిపత్యం, ప్రపంచంలో తమ ఆధిపత్యం కోసం మత యుద్ధాలని ఇప్పటికే చేసినాయి, చేయబోతున్నాయి. ఇవాళ మొదటి ప్రపంచ యుద్ధమైన, రెండవ ప్రపంచ యుద్ధమైన, చివరికి ఈ మత యుద్ధం కాస్త మూడో ప్రపంచ యుద్ధం కనుక జరిగితే అది టెక్నాలజీ దానికి తోడైతే, మతమౌఢ్యానికి టెక్నాలజీ తోడైతే మూడో ప్రపంచ యుద్ధం మొత్తం మానవ సమాజానికి సర్వనాశనం అవుతుంది. మారణ హోమం జరుగుతుంది, మానవ హననం జరుగుతుంది, మానవత్వమే మంట కలుపుతుంది. ఇవాళ చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు,
సైంటిస్టులు, పెద్దలు ఏవి తేడా లేకుండా ప్రపంచమంతా కూడా ఇవాళ దుర్మార్గంగా ఈ మత యుద్ధంలో ప్రాణాలను బలికొంటున్నాయి. కాబట్టి ఇవాళ వీటిని ఆపాల్సిన బాధ్యత ఇవాళ ఎవరైతే సెక్యులర్ వాదులుగా ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మత యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఆస్తికులుగా ఉన్నారో, నాస్తికులుగా ఉన్నారో, ఎవరైతే ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో, బౌద్ధిస్టులు కానీ, జైనులు కానీ, వాళ్ళంతా కూడా ఈవెన్ హైందవులు కానీ, ఇంకా మిగతా మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ప్రపంచ మానవాళిని కాపాడే దిశగా మతాలు ఉండాలి తప్ప మానవత్వాన్ని మండగలిపి మనుషులందరినీ చంపి ఇవాళ ఏం బూడిద మిగిల్చుకునే పరిస్థితులలో ఇవాళ మొత్తం భూ సమాజం మీద, భూ వ్యవస్థ మీదనే ఇలా సర్వనాశనం చేసే దిశగా ఈ ఆయుధాలు ఉన్నాయి. సో కంప్లీట్గా ఆయుధ సంపత్తిని, మతమౌఢ్యానికి ఆయుధ సంపత్తి తోడైతే, మతమౌఢ్యానికి టెక్నాలజీ తోడైతే మొత్తం జరిగేది మారణ హోమమే. ప్రపంచ మానవాళి సమాప్తం అయిపోతాయి, జీవరాశులు నాశనం అయిపోతాయి, అణుయుద్ధాలు వచ్చేస్తాయి. సో ఒకసారి అణుయుద్ధాలు స్టార్ట్ అయిందంటే సర్వనాశనం అయిపోతుంది మానవ సమాజం మొత్తం. ఈ కొత్తగా మళ్ళీ భూమిలో కొత్తగా మానవుడి జన్మ రావాలి, మళ్ళీ కొత్తగా ఆదామావారు పుట్టాలి, మళ్ళా ఈ సమాజం ఒక నూతన సమాజం ఏర్పడే దిశగా అడుగులు వేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇవాళ ఈ ప్రపంచ మానవాళిని, ఈ ప్రకృతిని, జీవరాశులని, వీళ్ళందరినీ ఈ మత యుద్ధాల నుండి కాపాడుకోవడానికి మానవత్వం ఉన్న ప్రజలారా మీరు మేల్కొనండి. దేశం ఏదైనా, మతం ఏదైనా, ఇది మానవత్వమే అంతిమంగా ఇవాళ పరిష్కరించబడాలి, పరిరక్షించబడాలి. ఆ దిశగా డీజా కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఈ ఇరాక్ అండ్ ఇజ్రాయెల్ వారు, అలాగే ఇది మతమౌఢ్యానికి తీసే అదే ఇస్లాం క్రైస్తవ వారుగా మారడుందా, మూడో ప్రపంచ యుద్ధం వస్తే మొత్తం మానవాళి మటాష్, మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. జై భీమ్, జై పోలే, జై పెరియర్.